నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా పాత కానీ ఈనాటికి అంతే నిజమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ ఉండే ఒక కామన్ ప్రాబ్లం గురించి, దానికి ఉపనిషత్తులు చెప్పిన ఒక సింపుల్ సమాధానం గురించి. అసలు ఈ కథంతా ఒక ప్రశ్నతో మొదలవుతుంది. చూశారు కదా ఈ ప్రశ్నని? మనందరికీ జీవితంలో ఏదో ఒక పాయింట్లో ఈ అనుభవం ఉండే ఉంటుంది కదండి. ఏదైనా ఒక చెడ్డ అలవాటుని అబ్బే ఇక వదిలేయాలి అనుకుంటాం, లేదంటే ఏదైనా ఒక మంచిది మొదలుపెట్టాలి అనుకుంటాం. కానీ ఏమవుతుంది? మహా అయితే 4-5 రోజులు అంతే, మళ్ళీ అదే పాత దారిలోకి వచ్చేస్తాం. అసలు ఎందుకిలా జరుగుతుంది? అయితే ఈ సమస్యకి మన ఉపనిషత్తుల్లో ఒక భలే పోలిక చెప్పారండి. ఏంటంటే, మనిషి మనసంట అచ్చం కుక్కతోకలాంటిదట. వినడానికే కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ ఇందులో ఉన్నంత లోతైన అర్థం బహుశా మరెక్కడా దొరకదేమో. జస్ట్ ఆలోచించండి. ఒక కుక్క తోకని పట్టుకుని దాన్ని బలవంతంగా ఒక పైప్లోనో గొట్టంలోనో పెట్టి స్ట్రెయిట్గా చేశామనుకుందాం. కాని ఆ గొట్టం తీసేసిన వెంటనేమవుతుంది? మళ్లీ యథావిధిగా వంకల తిరిగిపోతుంది. మన మనస్సుగూడా సరిగ్గా ఇంతేనట. దాని సహజమైన గుణమేంటి? పాత అలవాట్ల వైపు వెళ్లడం. మనం ఎంత ప్రయత్నించినా, ఎంత కంట్రోల్ చేయాలని చూసినా అది మాత్రం దాని పాత దారినే వెతుక్కుంటుంది. అసలు మనసుని ఇంత మొండిగా, అంత వంకరగా చేసే శక్తులు ఏంటి? ఏవి దాన్ని అలా పాతవైపుకే లాగుతున్నాయి? చూస్తే ముఖ్యంగా 3 విషయాలున్నాయన్నమాట. ఒకటి, మన ఆశలు, అంటే సింపుల్గా చెప్పాలంటే మన కోరికలు. 2, మన ఆరాటాలు, అంటే మన యాంగ్జైటీస్, మన కంగారు. ఇక 3, మోహం, అంటే దేనిమీదైనా సరే విపరీతమైన అటాచ్మెంట్ పెంచుకోవడం. ఈ 3 మన మనసుని ఆ కుక్కతోకలా వంకరగా ఉంచేవి. ఇది మనందరి కథే కదండి. న్యూ ఇయర్ వస్తోంది, ఒక గట్టి నిర్ణయం తీసుకుంటాం. ఈసారి నుంచి అస్సలు ఇది ముట్టుకోను అని, లేదంటే ఈసారి నుంచి ఖచ్చితంగా ఇది చేస్తాను అని. కాని ఏమవుతుంది? ఒక వారం, 10 రోజులు అంతే, మన పట్టు నెమ్మదిలా సడలిపోతోంది. మళ్ళీ ఎక్కడివాళ్లం అక్కడికే, అదే పాత సైకిల్లో ఇరుక్కుపోతాం. సో ఇక్కడే మన ఆలోచించే పద్ధతిలోనే ఒక పెద్ద ట్విస్ట్ రావాలి. ఉపనిషత్తులేం చెప్తున్నాయంటే, ఈ ప్రపంచం, ఈ సృష్టి అంతా, చివరికి ఈ జీవితం మొత్తం కేవలం మనిషి అనుభవం కోసమే పెట్టబడింది అంట. ఇది ఒక పెద్ద ప్లేగ్రౌండ్ లాంటిదన్నమాట. చూడండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆశలు ఉంటం, అటాచ్మెంట్ ఉంటం, ఇవి తప్పు కాదు. నిజానికి అవి లేకపోతే మనం లైఫ్లో ఒక్కడుగుడా ముందుకు వేయలేం. మరి ప్రాబ్లం ఎక్కడొస్తోంది? ఎప్పుడైతే మనం వాటిలోనే పూర్తిగా మునిగిపోతామో అప్పుడు సమస్య అక్కడే మొదలవుతుంది, మనశ్శాంతి కూడా అక్కడే పోతుంది. అయితే మరి ఈ సృష్టి యొక్క అసలు ఉద్దేశ్యం ఏంటి? ఎందుకిదంతా అని అడిగితే సింపుల్గా 3 స్టెప్స్ ఉన్నాయన్నమాట. నంబర్ 1, అనుభవించడానికి, లైఫ్లో ఉండే సుఖాన్ని, దుఃఖాన్ని రెండింటినీ ఎక్స్పీరియన్స్ చేయడానికి. నంబర్ 2, నేర్చుకోవడానికి, ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడానికి. ఇక ఫైనల్గా 3వది, ఆ వచ్చిన జ్ఞానంతో అసలైన నిజమేంటో తెలుసుకోవడానికి. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన నిజం ఇదే. అసలైన స్వేచ్ఛ అంటే కోరికలే లేకుండా సన్యాసిలా బతకడం కాదు. కోరికలనేవి చాలా సహజం, అవి ఉండి తీరతాయి. అసలైన స్వేచ్ఛ ఎక్కడుందంటే, ఆ కోరికలకు బానిసవ్వకుండా వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవడంలో ఉంది. అది చెయ్యగలిగిన వాడే నిజమైన స్వతంత్రుడు. ఇక ముగించే ముందు మనందరం మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. మన జీవితాల్ని ఒక్కసారి చూసుకుంటే, ఏ అలవాట్లు మనల్ని బంధిస్తున్నాయి, మనల్ని ముందుకు వెళ్లకుండా ఒకే చోట కట్టిపడేస్తున్నాయి? అలాగే ఏ అలవాట్లు మనల్ని ఎదగడానికి, ఆ స్వేచ్ఛ వైపు, ఆ జ్ఞానం వైపు తీసుకెళ్తున్నాయి? ఒక్కసారి దీని గురించి ఆలోచిద్దాం.